పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. జార్ఖండ్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 5 రాష్ట్రాల్లోని 18 అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఉదయం 7 నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఫస్ట్ ఫేజ్లో 15 జిల్లాల్లోని 43 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో 683 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.37 కోట్ల మంది ఓటర్లు నిర్వహించనున్నారు. ఫస్ట్ ఫేజ్లో బీజేపీ నుంచి అత్యధికంగా 36 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అలాగే జార్ఖండ్లో లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా నుంచి 35 మంది, అలాగే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 29 మంది, జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి 23, పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి 19 మంది, భారత ఆదివాసీ పార్టీ నుంచి 18 మంది, కాంగ్రెస్ నుంచి 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి విడతలో ప్రధాన అభ్యర్థుల్లో మాజీ సీఎం చంపై సోరెన్, కాంగ్రెస్ నేత బన్నా గుప్తా, రాజ్యసభ సభ్యుడు మహువా మాఝీ ఉన్నారు. కేరళలోని వయనాడ్ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, బీజేపీ నుంచి నవ్య హరిదాస్, సిపికి చెందిన సత్యన్ మొకేరి సహా 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. యూడీఎఫ్ కంచుకోటగా భావించే సీట్ని ఎలాగైనా నిలుపుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. సిపిఐ, బీజేపీ సైతం ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచించాయి. మరోవైపు కేరళలోని చలక్కర అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరుగుతోంది. The people of Wayanad give me the chance to repay the love and the affection they've shown me and to work for them and to be their representative. I don't think today is a day of talking about these controversies. I think it's the day for polling right now, and I just hope that everybody exercises their democratic right, comes out and votes. Will you close the majority of Rahul? That is to be seen. We will see. Okay.